మామయ్య ఒరే అల్లుడు వచ్చావా? అక్క వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా? 5 ఏళ్ళ నుంచి నీకు ఎప్పుడు హైదరాబాద్ చూపిద్దామని వెయిట్ చేస్తున్నాను. అలాంటిదేం లేదా? ఈ మధ్యన ఏ పని మీద వచ్చినా ఇంకో పని చేయడం అలవాటు అయిపోయిందిరా. రీసెంట్ గా మనం బోకర్ అయిపోయాంలే. ఎక్స్క్యూజ్ మీ, బ్రోకర్. బోకర్ అంటే ఆ టైప్ కదే బాబు. నువ్వు వెళ్ళి పని చూడు. రిజర్వేషన్ పేపర్ ఎదవా. ఐ సత్యనా? అవును. తమ్ముడు చెప్పాడు మీ గురించి. ఏం చెప్పాడు? వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వస్తున్నాడు, ఎప్పుడంటే అప్పుడు సినిమాలకి షాపింగ్ కి తీసుకెళ్తాడని. అలా ఎప్పుడు చెప్పానక్క? నేను కొంచెం యాడ్ చేశానులే తమ్ముడు. అమ్మా, వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వచ్చాడు. అడగడిగే. ఇంట్లో అంతా బాగున్నారా బాబు? బాగున్నారండి. అయ్యో నామతి మండ, ప్రయాణంలో అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏమో. తినడానికి ఆయన చేసుకొస్తానండి బాబు. అంటే అంత రిస్క్ వద్దు, డ్రాప్ అయిపోండి. ఏంటి మామయ్య ఏదో విషయం పెట్టేసినట్టు అరుస్తావు? విషమైనా పర్లేదురా, ఓ దెబ్బ చచ్చిపోతాం. ఇంకా పవర్ఫుల్. ఊరుకు అబ్బాయి, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆహా, ఒక్కసారి అలా జరిగిందా? అంకుల్ మొదలెట్టండి. నానా పెళ్లి చెప్పుల మ్యాటర్. ఓ అదా, ఏం లేదు బాబు. లాస్ట్ లో పెళ్లి కూతురు స్వయంగా చేసిందని చెప్పి వేడి వేడిగా స్వీట్ హాట్ పట్టుకొచ్చి పెట్టారు. అందరం తిన్నాం. 5 నిమిషాల్లో అందరికి వాంతులు. మొత్తం అందరూ వాంతులతో ఇల్లంతా ముగ్గులేస్తారంట. వెంటనే వచ్చిన కారులోనే వెళ్లి పక్కనున్న హాస్పిటల్లో చేరాం. ఇక మా మామగారు అయితే నవ్వుకుంటూ వచ్చి అమ్మాయి మైదా పిండి అనుకుని ఎలకల మందు కలిపిందని చల్లగా చెప్పారు. తెలిసి ఈవిని పెళ్లి చేసుకున్నారు చూడండి. మీరు చాలా గ్రేట్ అంకుల్. వంటలు వరస్ట్ ఉంటాయి గానీ ఆంటీ మంచి ఆవిడరా. ఇదేరా మన తాజ్ మహల్ వితౌట్ పాలరాయ్. రిచ్ గానే ఉంది. మరి ఏమనుకుంటున్నావు? మన ఎవడన్నా అడిగితే చెప్పుకోవడానికి సింగిల్ జాబ్ లేకపోయినా లైఫ్ మాత్రం చాలా రిచ్ గా ప్లాన్ చేసుకున్నాను రా. నువ్వు హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చురా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మధ్య ఏంటి ఇది ఇంకా పెద్ద. అవును, అక్క ఫోన్ చేసేదాకా నాకు కూడా తెలీదు. నువ్వు సడన్ గా కాలేజ్ మానేసావంటే ఏంట్రా? బయట ప్రపంచం చూద్దామని. హైదరాబాద్ వచ్చావు కదరా, ఒక ప్రపంచం ఏంటి, మొత్తం గ్రహాలు నక్షత్రాలు కూడా కనబడిపోతాయి నీకు ఇక్కడ. బాబు అరసాద్దు దో చాయలే కావు. ఇంకో 2. ఈడు అరసాగాడని మన ఏరియా వాడే. తెలంగాణ వస్తే తిరిగి ఆంధ్ర పంపించేస్తారేమో అనుకుని తెలంగాణ నేర్చుకుని మరి మన ఇబ్బంది పెట్టేస్తుంటాడు. నువ్వేం పరేషాన్ కాక. ఏమిటి హర్షవర్ధన్ రావు గారు? హర్షద్. ఓహో, అలా పెట్టారేంటి ఫేసు? కారణం ఏమిటి? అరే ఏమన్నా, కాలేజ్ హాస్టల్ తన బిజినెస్ పెడితే గిరాకీ మంచిగా ఉంటది అనుకున్నా గానీ ఇంత లొల్లి ఉంటదని తెలియదు. అరే కేవలం పబ్బు లెక్క చేసి గబ్బు చేస్తున్నారు అవలేగాళ్ళు. రేపటి నుంచి టీలు మానేసి బీర్లు అమ్మాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అరే పోతురు పైసలు చూసుకొని ఉన్నానా? ఒరే ఈ రోజు ఆంటీ వంట దొరికితే అయిపోతాం. ఈ సేరు ఉంటానా, జాగ్రత్తగా వచ్చాయి. ఆంటీ నా టిఫిన్ అయిపోయింది. అందుకే బాబు కాఫీ పెట్టాను. అంటే ఆ? మీ దగ్గర విషయం దాశాను. ఏంటి బాబు అది? లాస్ట్ టైం మీరు ఇచ్చిన పాయసం మన ఇంట్లో తిరిగే పిల్లికి పెట్టాను. అప్పుడు పోయిన పిల్లి ఇంకా తిరిగి రాలేదు. ఇన్ఫర్మేషన్ లీక్ అయిందో ఏంటో, ఈదిలోకి ఊరకుక్కలు కూడా రావట్లేదు. ఫోన్లే బాబు, నువ్వు ఉన్నావుగా, కాఫీ ఇప్పుడే తెస్తాను. తొందరగా అన్నయ్య అన్నయ్య నా స్కూల్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? అన్నయ్య అన్నయ్య పోరా, తమ్ముడు డ్రాప్ చేస్తాడు. చా, ఈ రోజు నేను డ్రాప్ చేయడం నాకు కుదరదు. మా అల్లుని డ్రాప్ చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ రోజైనా మీ అన్న నేను డ్రాప్ చేశాడా? లేదు. మరి ఎందుకే రోజు 2 జళ్ళు వేసుకుని వెనకాల బ్యాగ్ వేసుకుని తొక్కలో యూనిఫామ్ వేసుకుని అని 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 అనుకుంటే వెనకాల వెళ్తావు ఎందుకు? బిల్డప్. నేను అప్పటి నుంచే చూస్తున్నాను. ఏ రోజైనా నీకు ఉద్యోగం వచ్చిందా? మరెందుకు రోజు షర్టు లోపలికి తోసుకొని టై బిగించుకొని ఎగేసుకొని వెళ్ళిపోతావు? బిల్డప్పా? ఏదో ఒక రోజు జాబ్ వస్తుందని ఆశ. అలాగే మా అన్నయ్య నన్ను ఏదో ఒక రోజు డ్రాప్ చేస్తాడని ఆశ. నేను బస్సులో వెళ్తానులే మామయ్య, దాన్ని డ్రాప్ చేయి. నీకు తెలియదురా బాబు దాని గురించి. ముందు డ్రాప్ చేయమందా, దారిలో అయ్యి కొనమని నా మైండ్ తినేస్తాయి. ఈ రోజు ఏం అడగనులే. అయితే ఎక్కువ. ఎలాగో ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తాగా, అక్కడ కొనిద్దు గాని. బాబు కాఫీ. అయ్యి బాబాయ్, ఆ కాఫీ తాగడం నేను డ్రాప్ చేయడమే బెటర్. గుడ్ మార్నింగ్ టీచర్. బయటైనా నన్ను స్టూడెంట్లా ఉండనివ్వండిరా. నాతో పాటు రావద్దు, కొంచెం దూరంగా రండి. ఓకే? స్టాప్. బ్యాక్ బ్యాక్, ఇంకా బ్యాక్. డిస్టెన్స్ లో రమ్మని చెప్పానా? కాన్వెంట్కి వెళ్ళేంత వరకు దగ్గరకు వచ్చారు. Stop. Back. 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 4
4 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పాక దగ్గరికి రావచ్చు. ఓకే? Now follow. గుడ్ మార్నింగ్ టీచర్. Good morning, good. నేను టీచర్నే. అయితే ఏంటి? నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తెలుసా నీకు? కూల్ కూల్. నేనేం చేశాను? నువ్వు ఫాలో అంటేనే కదా నేను ఫాలో అయ్యాను. నేను వెళ్ళొచ్చా? నాతో పనేం లేదుగా. ఇది ఓకే అండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏడ్స్ ఒక్కటేసుకున్నామేంటి? ఎగ్జిబిషన్ అన్నాక ఇలాగే ఉంటుంది. సారీ సారీ చెప్పాను కదా. టీచర్కి సారీ చెప్పు. సారీ టీచర్. ఏమైంది? నేను టీచర్ అని వాడికి చెప్పాలా? చెప్తే వాడు బయటికి వెళ్ళి ఎంత మందికి చెప్తాడో. వాడిని చూస్తే అలా అనిపించట్లేదే. నిన్ను చూస్తే కూడా అలా అనిపించదు. నువ్వు వాడికి చెప్పలేదా? లాజికే. హలో బాబు, ఈ అమ్మాయి టీచర్ అని ఎవరికి చెప్పద్దే. టీచర్ అని ఎవరికి చెప్పద్దే. టీచర్ అని ఎవరికి చెప్పద్దే. తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. అయ్యో సారీ. ఎక్స్క్యూజ్ మీ టీచర్. అమ్మాయి, హలో హలో అమ్మాయి. బాగుందిరా, మొత్తం మీద నా దగ్గరికి వచ్చినందుకు నీకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్ ఏంటి? అదేంట్రా, బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అరగంట డిస్కషన్ పెట్టిందన్నావు, అవును తర్వాత హెచ్ఎం రూమ్ తీసుకెళ్ళిందన్నావు, తీసుకెళ్ళింది. మరి అక్కడ ఏమందన్నావు? ఫ్రెండ్ అంది. అంటే ఫ్రెండ్షిప్ కదరా. అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది మామయ్య? ఏదో ఎమోషన్ లో అలా అంది. ఓ మధ్యలో ఈ ఎమోషన్ ఏంట్రా? అర్థం చేసుకో మామయ్య, ఆ సిచ్యువేషన్ అలాంటిది. అర్థమైందిరా. హ్యాపీ సిచ్యువేషన్లన్నీ అక్కడ, బ్యాడ్ సిచ్యువేషన్లన్నీ ఇక్కడ. నువ్వేంటక్క, నీ సిచ్యువేషన్ కూడా బ్యాడా? బాగా బ్యాడ్ అన్నయ్య. నువ్వు ఇప్పుడు నన్ను అన్నయ్య అనేసావా? అవునన్నయ్య. అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చూస్తే అన్నయ్య అని అతను, ఈడు చూస్తే అమ్మాయితో ఫ్రెండ్షిప్ లేదంటున్నాడు. ఒరేయ్, ఈ బ్లాక్ ఏంట్రా రెడ్ అయిపోయింది? ఏమైంది? మా స్కూల్లో అందరినీ నాగార్జున సాగర్ టూర్ కి తీసుకెళ్తున్నారు. పంపించమంటే నాన్న ఇది కొనిచ్చారు. హ, మీ నాన్న తెలివితేటలు నాకుంటే ఇలాంటిదే హైదరాబాద్ గైడ్ ఒకటి కొని చార్మినార్ రెంట్కి చై టాక్సీ అమ్మేదిన. 2 అన్నయ్యలు ఉన్నారు, ఒక నాన్నని కన్విన్స్ చేయలేరా? కన్ఫ్యూజ్ చేస్తాం. టూర్ అంటే ఏం చేస్తారయ్యా? అక్కడికి తీసుకెళ్లి వాటి హిస్టరీ చెప్తారు, అంతేగా. అదేదో ఇక్కడే ఉండి అంతకంటే ఎక్కువ బుక్లో చదువుకోవచ్చు. దాంట్లో ఫొటోస్ కూడా బాగా ఇచ్చారు. భలే చెప్పారు అంకుల్. టైం సేవ్ అవుద్ది, డబ్బులు కూడా మిగులుతాయి. పైగా లైఫ్ లాంగ్ నాగార్జున సాగర్ మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటది. ఎప్పుడు కొలతప్పుడు చూసుకోవచ్చు. అంటే అంకుల్, అది ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా బస్సులో వెళ్తా ఉంటే ఆ ఫీలింగ్ బాగా గుర్తు చేసావు. ఫ్రెండ్స్ తో జర్నీ చాలా డేంజర్. ఆ రకంగా కూడా అమ్మాయిని పంపడం అస్సలు సేఫ్ కాదు. సారీ అంకుల్, అంత సేఫ్ సైడ్ నేను ఆలోచించలేదు. అయినా ఈ రోజులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, కోతులకి వాళ్ళకి డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. పకోడీ తీసుకో. అలాగే. నువ్వు ఆ బుక్ ఫాలో అయిపోవే, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లేట్ సగం గాలి అయిపోయిందిరా. అంకుల్ చేత్తో టీ తాగేస్తే నేను వచ్చిన పని అయిపోద్ది. బాబు, నువ్వు చాలా తెలివిగా మాట్లాడేవు, కానీ ఒక విషయం కనిపెట్టలేకపోయావు. కనిపెట్టాను అంకుల్. ఏ విషయం? పకోడీ మ్యాటర్. అది చేసింది మీరు కాదు, ఆంటీ. పాపం తను చేసిందని తెలిస్తే సేల్ అవ్వట్లేదని రిక్వెస్ట్ చేసింది. మన మేనల్లుడా. పదమామయ్య, చెప్పరా. చూసావా? అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు మామయ్య. చెయ్యొచ్చా? అవును. మరి ఇప్పుడు దాకా అక్కడ చేసిందేంట్రా? చేసి పరిచయం చేసుకున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి తీసుకెళ్ళమంటాను, తీసుకెళ్ళు. వీడికి ఫస్ట్ టైం కదా, ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అయిపోయిందా? నువ్వు అసలు ఏం పట్టించుకోక ఇలాంటి
నీ ఫేవరెట్ హీరో హిత్తిక్ రోషన్ గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకి నీ తమ్ముడిని తీసుకెళ్తున్నాడు. నచ్చలేదు. ఏంటి? మీ బావగారిని వాడు వీడు అన్నా నాకు నచ్చలేదు. అబ్బో, హిత్తిక్ బావ గారు అనాలా? 610 జీవోపై సమాలోచనలో. అనా గా 16 వస్తే ఆంధ్ర వాళ్ళందరిని ఎల్లగొడతారన్నా ఇడికెళ్ళి. మరి అంతే కదా. ఏంటి అంతే కదా, ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, ఎటు మోటార్ ముందు Slang సర్దేస్తారు, రా, ఎలా కొల- ఓయ్, కొత్తగా వచ్చిన పిఎఫ్ నువ్వేనా? పిఏ కాదు, పిఎల్. పిఎల్లా? ఎస్, పొలిటికల్ లెర్నర్. మీటింగ్ లో అన్నయ్య ఏం మాట్లాడాలో బాగా రాసావా? ఆయనకి రాయక్కర్లా, ఆయనే మాట్లాడేస్తాడు. మరి ఆ చేతిలో బుక్ ఏంటి? ఆయన ఏం మాట్లాడాడో రాసుకోవడానికి పొలిటికల్ లెర్నర్ కదా. సర్లే గాని ఇంత ముందున్న పిఏ మాకు నీకు చిన్న మిస్కమ్యూనికేట్ చేశాడు అని మేమే తప్పించాం. జాగ్రత్త. ఈ రోజు మంచి స్టఫ్ దొరికింది సార్. అవునా? ఏం నేర్చుకున్నావు? ఏది ఒక మాటలో చెప్పు. మీ పేరు రాసి పక్కన తడిగుడ్డ అని రాశాను సార్. అంటే ఏంటి? నే తడిగుడ్డతో గొంతు కోసే టైపనా? గొంతు కోయడానికి తడిగుడ్డ కూడా అవసరం లేదని రాశాను సార్. చాలా నేర్చుకున్నాను సార్. ఏం నేర్చుకున్నావు? ఎవడైనా కాలుతున్న కట్టెని కింద నుంచి కసక్కమని పెట్టినా పైకి నవ్వుతూ ఉండటమే రాజకీయం సార్. హాయ్. హే, ఏంటి ఈ రోజు లేట్ అయింది అనుకుంటా? ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరిగిందిలే. ఓ ఓకే. సరే, ఇంటి వరకు వస్తావా? వద్దులే, ఓ పని చేద్దామా? ఏంటి? నువ్వెవరు, నేనెవరు? పేరెంట్స్ మీటింగ్ బాగా జరిగిందా? హ్మ్? ఏం చెప్పమంటావు? వాళ్ళతోనే అస్సలు టార్చర్. పిల్లలే ఎంతో బెటర్. అప్పుడప్పుడు అనిపిస్తుంది నీ నర్సరీ నేమ్ తీసుకుని నా నర్సరీ నీకు ఇచ్చేద్దామని. కాలేజ్ పోర్ మస్తుందిరా రే. ఆ, వాళ్ళు ఏమన్నారో విన్నావా? ఏమన్నారు? కాలేజ్ పోయి అన్నారు. హే ఆగాగు, మా ఇల్లు వచ్చేసింది. సీ యు టుమారో, బై. అవును మామ, క్రికెట్ ప్లేయర్స్ ఎందుకు బబుల్ గమ్ నవ్వుతారు? టెన్షన్ మావా, టెన్షన్ గ్రౌండ్ లో ఉన్నోడికి తెలుస్తుంది. ఆ టెన్షన్ లేకుండా ఉండడం కోసం పాప వాళ్ళు బొబ్బులు కూడా వెళ్తుంటారు. నిన్న మ్యాటర్ చెప్పవేంటి నువ్వు? అదా తెలీదా మీకు? నా కొత్త కుర్రోడు వచ్చాడా, ఆడి పక్క నుంచి మన గుణాలు ఇలా వెళ్తున్నారా, ఆడు అడ్డంగా వచ్చాడా. అప్పటికే మన వాళ్ళు అందరితో గొడవలు ఎందుకు లేని పక్క నుంచి వెళ్ళిపోతున్నారా. మళ్ళీ ఈడేమో రాజాగడ భుజం మీద చేసాడు రా. అయినా కూడా రాజాగాడు నేను సీనియర్ని, ఎవరైనా చూస్తే బాగోదు భుజం మీద చేతిమని చాలా మర్యాదగా చెప్పాడు రా. అంతే, నన్నే భుజం మీద చేతిమంటావరా అని చెప్పి ఆడిని పట్టుకుని టపి 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 కొడిచాడు రా. అసలు ఆడాన్ని కొట్టడానికే భుజం మీద చెయ్యేశాడు. భుజం మీద చెయ్యేసేది కొట్టడానికేనా? ఏదో ఫ్రెండ్లీగా వేసుకుంటాం కదా మనం. మరి అదే ఆయడానికి ఏయడానికి చాలా తేడా ఉంది. తెలియబో తెలియనట్టుండు అనుకుని అడ్వాన్స్ తీసుకున్నాం, తర్వాత టాయిలెట్ అని తెలిసింది. ఒక అక్షరం కూడా అడ్జస్ట్ అవ్వలేవా? నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ ఒకసారి పోసుకోవచ్చులే, వెళ్ళి పోసుకొచ్చా. తీన్ చాయ్. మూడెవరికే? టీచర్ వచ్చింది. టీచర్ వచ్చిందా? హాయ్. టీచర్ వచ్చిందా? వాళ్ళ అన్నయ్య కేఫ్లో టీ తాగాలని ట్రీట్ అడిగింది. ఇరానీ చే ట్రీట్, అది వాళ్ళ అన్నయ్య కేఫ్ లో. అసలు ఏంట్రా నీ ధైర్యం? మేనేజ్ చేయడానికి నువ్వున్నావు కదా మామయ్య. మావయ్య టీ తాగుదాం తొందరగా రా అంటే, ఆహా అల్లుడికి నా మీద ప్రేమ పెరిగిపోయిందని పొంగిపోయాను. ఇప్పుడు ఈ ట్రీట్ సంగతి నీకు తెలిసిందనుకో, నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఏ తీసురా తీసుకో. మీ చెల్లికి. మా చెల్లికి అన్నా, అంటే కజిన్ అన్నమాట. ఓ మీ చెల్లాడా? మా చెల్లికి కొంచెం సిగ్గు ఎక్కువ అన్నా, నేనే తీసుకెళ్ళిస్తానే. అదేంటి మామయ్య, హర్షద్ చేత్తో టీ ఇప్పిస్తానని తనకు చెప్పావు, ఇప్పుడు నువ్వు ఇస్తానంటావేంటి? అలా కూడా చెప్పావనా? ఏంది బాయ్, నీ చెల్లైతే నా చెల్లె కదా, ఏడుందో చెప్పు. ఆడం తెల్లిచ్చి. ఏం ఐడియా ఉంటే చెప్పరా, ఆడు వెళ్ళిపోతున్నాడు. మామయ్య మీ కజిన్ పక్కా తెలంగాణ అనుకుంటా. అవునవును. మైసమ్మ, हाँ भैया, చాయ్ సరిపోతా, సమోసా కూడా కావాలనా? चाय सालो. అమ్మో తెలంగాణ పోరి, జరంత జాగ్రత్తగా ఉండాలి. అమ్మ మైసమ్మ చాయ్. जी. Thank you. వేంటి ఏం మాట్లాడు? కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్కి ఏం, నువ్వు చెప్పినట్టే ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్. మీ అన్నయ్య హ? మధ్యలో అన్న ఎందుకు? నువ్వెవరో నేనెవరో ఓకే. ఓయ్ నువ్వు సత్య కదా? యా. ఏంటి ఇలా వస్తున్నావు? ఏం లేదు, ఏదో పని. ఇదిగో ఇదే మా ఇల్లు. ఓ ఓకే. ఇది మా చెల్లి. హాయ్. హలో, నేనే ఇంటికి పెళ్లి చూపులకి తీసుకొస్తాను. రా చాయ్ తాగెళ్దు. పర్లేదు, నాకు టైం అవుతుంది. అరే మొహమాట పడతావేంటి? ఇది అన్నంత పని చేసింది. అవునేంటి మంచి కేఫ్లు రావడం మానేసావు? కాలేజ్ కదా, టైం దొరకాలి. రా నాకు ముందే చెప్పొచ్చు కదా. తాగెళ్దు. అయ్యో, ఎరా
ఈయన మా నాన్నగారు. నమస్తే అండి. ఈవిడ మా రా కూర్చో. నాన్న ఈ అబ్బాయి పేరు సత్య. అలాగా, ఏం చదువుతున్నావు బాబు? మాయ్ గారు కండువా. డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. ఎలా తెలుసురా నీకు? ఈవిడ మా ఆవిడ. మన వైజాగ్ బండభద్ర లేడు, వాడి మేనల్లుడు. అలానా? రెగ్యులర్ గా మన కేఫ్ కి వస్తూ ఉంటారు. సత్య ఈవిడ మా ఆగో ఏంటి హడావుడి? మా ఆవిడ. నమస్తే అండి. నమస్తే. అమ్మా నాన్నని కూడా పిలవాల్సింది తమ్ముడు. తమ్ముడా? వాళ్ళు వైజాగ్ లో ఉంటారండి, నేను మావయ్యతో ఉంటున్నాను. ఆయనైనా పిలవాల్సిందండి. ఎందుకు? నువ్వు వెళ్ళి టీ తీసుకురా. టీ వెళ్ళు. కొంచెం కంగారు ఎక్కువ, అందులోనూ కొత్త వాళ్ళు కనబడితే చాలు ఏదేదో మాట్లాడేస్తుంటది. బాగుతున్నావు తీసుకోండి. ఇవన్నీ ఇవ్వు. తీసుకోండి. వద్దండి. నాన్న షుగర్. ముందు చాయ్ తీసుకురా. ఇప్పుడే పంపిస్తాను. పంపిస్తావా? సుఖం లేకుండా చేయటం అనే కాన్సెప్ట్తో సత్యగా అన్ని బ్యాచ్లు కలిగేశాడు. ఆడు కెలక్కని బ్యాచ్ చేద్దాం ఉందంటే అది మన బ్యాచే. రే నా చాయ్ ఇదిరా. 4 ఇచ్చినా కదన్నా. మరి 4 ఏమైందిరా? ఏంట్రా? అన్న చెయ్యకుండా మాట్లాడాను. సర్లే, ఏంటి సంగతులు? మా దగ్గర విషయాలే ఉంటాయన్న. పొద్దున వచ్చి అటెండెన్స్ చెప్తాం, గోడెక్కుతాం. గోడెక్కిన టీ తాగనిపిస్తుంది. టీ తాగినట్టే అమ్మాయిలకు బిడ్డ అనిపిస్తుంది. ఎవరైనా పడిందా మా అదృష్టం, పడలేదా దాని అదృష్టం. అయినా మా గురించి ఎందుకు కలిగానన్నా? నువ్వు వచ్చాక ఎవడ భుజమే చేస్తావో తెలియక కాలేజీలో సగం మంది బబ్బులుగా ఉన్నారంటే నమ్మన్నా. అన్నా అక్కడ బ్యాచ్లన్నీ కలిసి నేను చేద్దామని తెగ ప్లాన్ ఎత్తుంటే ఏంటి కూల్గా ఉన్నావు? వాళ్ళకి పని పెట్టాలా? సరే ఎస్ఎస్ న్యూ చేద్దాం. వాళ్ళు తలుచుకుంటేనే జాలేస్తుందన్నా. నాకు కూడా కొంతమందిని చూస్తే జాలేస్తుందిరా. నువ్వైతే ఫ్రెండ్షిప్ చేస్తావు, లేదంటే భుజం మీద చేస్తావు. జాలి పడుతున్నావు అంటే వాళ్ళు ఎటుగంట టైప్ అనమాట. కరెక్ట్ గానే చెప్పావురా. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఎటు కానీ తేడాగాలు కూడా ఉన్నారా మన కాలేజీలో? ఎవరైంటారబ్బా? ఇంకా మనమే. ఆడు చూడు, వాడి పేరుకి లైన్ వేస్తున్నాడు. కూర్చో. మన కాలేజ్ సరిపోలేదా? పాప లెక్చర్ ఏం చేశాడరా? ఆడు కాదు. ఎందుకు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఏ చెప్తే వెళ్ళి కొడతారా? ఫూల్స్. అసలు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించ. సరే సార్, నేను వెళ్ళొచ్చా? ఏ కూర్చో, మాట్లాడుతున్నాను కదా. ఊరుకోండి సార్, మళ్ళీ మీరు క్లాసులు మొదలు పెడతారు. నాకు నచ్చదు. నేను వెళ్తున్నాను సార్. ఏయ్ సిట్ డౌన్, సిట్ డౌన్. లిసన్ టు మీ ఫస్ట్. ఆ తర్వాత మాట్లాడు. యువర్ టాలెంటెడ్ గాయ్. ఫోకస్ చేయరా. దేన్నైనా అర్థం చేసుకుని ర్యాంక్ సాధించే కెపాసిటీ నీకుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కూల్గా ఉండు, కామ్గా ఉండు, చాలు. విన్నాను సార్, నచ్చలేదు. ఏం జరిగిందిరా? అయ్య బాబోయ్. ఏం లేదులే. మేనేజ్ చేస్తున్నాం. ఏం లేదక్క, జస్ట్ యాక్సిడెంట్ అయింది అంతే. యాక్సిడెంటా? ఎలా జరిగిందిరా? సడన్ గా ఎలా చెప్తాం? అంటే బైక్ మీద వెళ్తుంటే లారీ వచ్చి గుద్దేసింది అంతే. యాక్సిడెంట్ అయితే నువ్వు బానే ఉన్నావు కదరా? అంటే అక్క ఈడు ముందు డ్రైవింగ్ చేస్తాడు అక్క, నేను వెనకాల కూర్చున్నాను అంతే. ఇంకెప్పుడు నువ్వు ముందు కూర్చోకు నాన్న. మావయ్యని ముందు కూర్చోమని నువ్వు వెనకాల కూర్చో. అక్క యాక్సిడెంట్ ఏంటి? ఈ అమ్మాయి ఎవరు? కాలేజ్ స్టూడెంట్. ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతున్నారులే. పేషెంట్ యాడ్. నీ ప్రాబ్లం ఏంట్రా? అవును, ఆ రోజు ఆ రౌడీని లీడ్ చేసింది నువ్వే కదా? చేతి తీయరా చెయ్యి.